ఎస్, ఏపీలో అప్పుడే ఎన్నికల సీజన్ మొదలైపోయింది. ఇంకా ఎన్నికలకు 2 ఏళ్ల గడువు ఉన్నప్పటికీ కూడా పొత్తుల గురించి డిస్కషన్ మొదలైపోయింది. ఏపీ పాలిటిక్స్ అంటే అందరికీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అందులో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పుడు పొత్తుల గురించి డిస్కస్ చేయడంతో ఈ ఇంట్రెస్ట్ మరింత పెరుగుతూ వస్తుంది. అయితే ఇందాక పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం చూసాం. ఏదైతే కర్నూలు పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితిలో చీల్చే ఉద్దేశం నాకు లేదు, పొత్తుల గురించి ఆలోచిస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్ మీద చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఏమన్నారో చూద్దాం. పొత్తులు అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటా ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగిరిగిరి పడుతున్నారు పొత్తుల గురించి. ఏం మాట్లాడుతున్నారు మీరే చూశారు. ఏదో ఒక జగనే పొత్తులు లేకుండా గెలిచిపోతారంట. వీళ్ళ నాన్న కంటే గొప్పడు. వీళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు, మహాకూటమి ఏర్పాటు చేశాడు, సిపిఐ సిపిఎంను కూడా పొత్తులు పెట్టుకున్నాడు. అలాంటి సంఘటనలు ఉంటే ఈ నేరులో మాట్లాడుతున్నాడు. పొత్తులుగానే నేను ఇప్పుడు కామెంట్ చేయను. ఎందుకు కామెంట్ చేయాలంటే అవి ఇంకా టైం ఉంది. పొత్తులు అనేటివి అప్రోప్రియట్ టైంలో మేము నిర్ణయం చేసుకుంటాం. ఏ పార్టీ అయినా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మహాబలులేం కాదు. ఈసారి వాళ్ళకి డిపాజిట్లు రావు. ఎక్కడ మీరు రాసుకోండి. ఈరోజు చెప్తున్నా, వాళ్లకు పరిస్థితులు ఎంత ఆరిములుగా ఉన్నాయంటే గ్రామాలకు పోయి తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చారు. సహాయ నిరాకరణ కంటే తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇక్కడ పొత్తుల గురించి మొట్టమొదట డిస్కస్ చేసింది చంద్రబాబు నాయుడు. మొన్న ఈస్ట్ గోదావరి పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి, మేము నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాము, సో మీ అందరి అవసరం మా అందరికీ కూడా ఉంది, మేము త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. అదే సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా ఇదే రకమైన కామెంట్, అక్కడ చంద్రబాబు నాయుడు ఏ రకమైన కామెంట్స్ చేశారో దానికి దరిదాపుగా ఉండే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన కూడా అదే మాట, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి అంటూ ఎప్పుడెప్పుడో ఇందిరాగాంధీ టైంలో పెట్టుకోవడం పొత్తుల గురించి కూడా ఆయన మాట్లాడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం జరుగుతుంది అంటూ ఉన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూడండి. ఎస్, పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం జరగబోతోందని అన్నారు. ఆయనకన్నా ముందు నేనే చెప్పేశాను ఆ మాట. సో ఏంటి అద్భుతం, ఏపీలో ఏం జరగబోతోంది అంటే ఏ రకమైన అద్భుతం పవన్ కళ్యాణ్ కోణంలోంచి మనం చూస్తే ఏ రకమైన అద్భుతం ఈసారి ఎన్నికల్లో జరగబోతోంది, దేన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు, అసలు బేసిక్గా అద్భుతం జరగడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎస్, ఒకసారి పవన్ కళ్యాణ్ ఏంటో అద్భుతం ఆప్షన్ 1 ఒకసారి ఏంటంటే అద్భుతం ఏ రకంగా జరగబోతుంది. అద్భుతం అంటే ఆయన దృష్టిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా మేము అధికారంలో రావటం అనేది, మేమే అధికారంలోకి వస్తామనేది జరగబోయే అద్భుతంగా మనం ఇక్కడ భావించాల్సి ఉంటుంది. అలా అద్భుతం జరగాలి అంటే ఆయన దృష్టిలో పొత్తుల గురించి డిస్కషన్ నడుస్తుంది కాబట్టి ఆ పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది మనం ఆలోచించినప్పుడు ఆప్షన్ 1 ఏం కనిపిస్తుందంటే టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన. ఇది 2014 నాటి సీన్ యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్. కాకపోతే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అప్పుడే కొత్తగా పార్టీ పెట్టారు. జనసేన పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అంటే తెలుగుదేశం పార్టీకి ఆయన మద్దతు ఇచ్చారు. ఊరు ఊరు తిరుగుతూ బీజేపీతో కలిసి ప్రచారం చేశారు. కానీ ఎక్కడా కూడా జనసేన పార్టీ పోటీ చేయలేదు. కానీ బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఆ కూటమికి జనసేన మద్దతు ఇచ్చింది. అప్పుడు పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 14 సీట్లని తెలుగుదేశం పార్టీ కేటాయించింది. మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. అప్పుడు అధికారంలోకి కూడా వచ్చింది. 14 స్థానాలను బీజేపీకి కేటాయిస్తే జనసేన మద్దతుతో ఆ పార్టీ దాదాపు 7 స్థానాల వరకు విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు మంత్రులుగా పనిచేయటం అనేది జరిగింది. సో 5 ఏళ్ల పాటు ఈ కూటమి అనేది కొనసాగుతూ వచ్చింది. సో ఈ ఫస్ట్ ఆప్షన్, ఈ ఆప్షన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? పవన్ కళ్యాణ్ మాటల్లో ఈ అద్భుతం మళ్ళీ జరగబోతోందా? జరిగితే ఎలా ఉంటుంది ఆ సీన్ రిపీట్ అయితే? ఒకసారి చూద్దాం. సీనియర్ అనలిస్ట్ అట్లాగే జర్నలిస్ట్ కృష్ణారావు గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్కారం. మీకు అర్థమైంది ఆల్రెడీ మీరు చూశారు. పవన్ కళ్యాణ్ అంటున్న అద్భుతం ఏంటనే దాని మీద మేము కొంత ప్రయత్నం చేశాం. అద్భుతం అంటే ఏ విధంగా జరగబోతుంది అంటే స్క్రీన్ మీద కూడా మీకు చూపించాం. 2014లో ఏవైతే పొత్తులో పెట్టుకున్న పార్టీలన్నీ కూడా తిరిగి 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయా అన్నది ఒక ఆలోచన. మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు దాన్ని? ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టు ఆయన ఏం అద్భుతం అన్నాడో దాన్ని ఎక్కడ వివరించలేదు, అది పక్కన పెడదాం.
ఆయన ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పొత్తు ప్రస్తావనలో అవి నాకు తెలిసి కానీ రాష్ట్ర ప్రజానికానికి కానీ ఎవరికి ఆశ్చర్యం కలిగించేది కొత్తది ఏమీ లేదు. ఇది ఒక ఏడాదిగా నడుస్తోంది. ఇది గుంటూరులో ఆయన మాట్లాడాడు, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీడలేమోనో అని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే వన్ సైడ్ ఉంటే సరిపోదు, పొత్తులు అనేవి లవ్ అనేది రెండు సైడ్ నుంచి ఉండాలి అన్నాడు. మళ్ళా మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు మాట్లాడాడు, మళ్ళీ పవన్ మాట్లాడారు. వీళ్ళందరి వ్యవహారంలో మీద నాకు అనిపిస్తున్నది ఏమిటంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ వీటిలో ఒకే ఒక్క కాంబినేషన్ మనకు మిస్ అవ్వచ్చు. ఏంటంటే కమ్యూనిస్టులు ఉంటే బీజేపీ ఉండదు, బీజేపీ ఉంటే కమ్యూనిస్టులు ఉండరు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళెవరికి పెద్ద సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ఆ గొడవలు, ఆ వ్యవహారాలు ఏమీ లేవు. ఎప్పుడైనా కలిసిపోతారు, ఎప్పుడైనా విడిపోతారు. అదేం పెద్ద తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం లేకపోతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కలవడానికో పొత్తులు పెట్టుకోవడానికో ఎటువంటి ఎవరికి అభ్యంతరాలు ఉండక్కర్లా. ఎందుకంటే వీళ్ళందరూ గతంలో పెట్టుకున్నారు కాబట్టి ఇదేం కొత్తది కాదు. బీజేపీ అంటే వాళ్ళకి కమ్యూనిస్టులకి వాళ్ళకి పడదు కాబట్టి మీరంటున్న ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని కూడా ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ 1 కొద్దాం. ఆప్షన్ 1లో 2014 నాటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవుతాయా? ఆ అద్భుతం జరగబోతోందా? ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు మీరు? లేదు, 2014కి దీనికి సంబంధమే లేదు. 2014లో జనసేన పోటీయే చేయలేదు. అవును, నైతిక ఊరిగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఈయన తప్పనిసరిగా పోటీ చేస్తాడు కదా, కనీసం ఆయనకి ఏదో 20, 30, 40, 50, 60 ఎన్నో కొన్ని స్థానాలు ఇస్తారు కదా 175లో. సో ఆయన పోటీ తప్పదు. ఈసారి మేము పోటీ చేస్తాము, అంతకు ముందే చేశారు కదా, గత ఎన్నికల్లోనే చేశారు. గత ఎన్నికల్లో చేసి ఇప్పుడు పోటీ చేయకుండా ఎలా ఉంటారు వాళ్ళు? అందులో ఇన్ని కబుర్లు చెప్పి మేమే రిపీట్ అవుతుందంటే కాంబినేషన్, నేను అంటున్నది కాంబినేషన్ రిపీట్ అవుతుంది. బట్ సీట్ల షేరింగ్ అనేది మారుతుంది. గతంలో బీజేపీ కేవలం 14 సీట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. ఈసారి కొన్ని సీట్లని జనసేన కూడా షేర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని 2014 అనకూడదు, అప్పుడు 2024 అనాలి. ఎందుకంటే ముగ్గురు పోటీ చేస్తారు కాబట్టి కొత్త కాంబినేషన్ కింద లెక్క వేయాలి. ఎందుకంటే ఎలక్షన్ ఇది, అంతకుముందు పోటీ చేయలేదు. మొన్న కూడా విడివిడిగా చేసుకున్నారు అందరూ. సరే, ఇప్పుడు కలిసి చేసినప్పుడు పక్షంలో ఏమవుతుందంటే ఈయన మాట అన్నాడు, నేను బీజేపీ అధిష్టాన వర్గ పెద్దలను కూడా మాట్లాడతాను, వాళ్ళను కూడా ఒప్పిస్తాను అన్నట్లుగా ఆ ధ్వని ఏదో ఇచ్చేట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే ఏంటంటే ఏమంటే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే డెఫినెట్గా మనం టీడీపీని కలుపుకోవాలి. మీరు బీజేపీ, నేను ఆల్రెడీ కలిసే ఉన్నాం. టీడీపీని కలుపుకుంటే గ్యారంటీ అధికారం. మీకు ఎలాగో పోనీ మన ఇద్దరం పోటీ చేస్తే, అంటే బీజేపీ, మన జనసేన మాత్రమే పోటీ చేస్తే అధికారంలో రావడం కష్టం. ఎందుకంటే తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు ఓట్లు చీలిస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇట్లా అట్లా కాబట్టి ఆయన్ని కూడా కలుపుకోవాలి. ఆయన ఎన్ని ఇస్తే ఆయన పుచ్చుకుందాం. ఆప్షన్ 1కి ఒక్కొక్కరి కృష్ణారావు, ఆప్షన్ 1కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ దృష్టిలో? ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఉన్నాయి. అంటే బీజేపీ ఒప్పుకుంటుందా లేదా అనేది దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. వీళ్ళిద్దరూ ఓకేనండి. కృష్ణారావు, పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా అద్భుతం జరగాలి అంటే ఆయన ముందున్న ఆప్షన్ 1 ఏంటనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆప్షన్ 2కి వద్దాం. ఒకసారి ఇక్కడ ఆప్షన్ 2 మీరు చూస్తే ఆప్షన్ 2 ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన, అంటే మధ్యలో ఉన్న బీజేపీని తప్పించాము, కేవలం టీడీపీ జనసేన మాత్రమే పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఆయన చెప్పినట్టు అద్భుతం జరగాలంటే వీళ్ళిద్దరే కలిసి పోటీ చేస్తారా? అలా చేస్తే అధికారంలో రావటం అనేది సాధ్యమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తట్టుకుని 2 పార్టీలు కలిసి పొత్తులో పోరాటంలో విజయం సాధించగలవా అన్న దాని గురించి డిస్కస్ చేస్తే అది ఎంతవరకు అనేది మనం ఒకసారి లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే బీజేపీని ఇక్కడ నుంచి ఎందుకు తప్పించామంటే కొద్దిసేపటి క్రితం బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజు మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన అన్న మాటలు ఒకసారి చూస్తే ఇక్కడ నుంచి బీజేపీని ఆ పేరును ఎందుకు తప్పించామనేది, ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చామనేది మీకు అర్థమవుతుంది. సోమవీర్రాజు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. టీడీపీ జనసేన ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాబోతున్నాయి, ఇద్దరు కూడా ఒకటే అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితులు మీరేమంటారు? అంటే మీరేమైనా ఇందులో ఉంటారా లేకపోతే ఏంటి, ఏమంటారు? భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆలోచన, ఆంధ్ర రాష్ట్రంలో మోడీ యొక్క ఆలోచన విధానం, మోడీ యొక్క సారథ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే
ఈ ఫ్యామిలీ పార్టీల యొక్క ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో కూడా అదే విధమైన మోడీ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే 2014 కాంబినేషన్ అంటే అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు ఏమంటారు సార్? అది 2014, ఇది 2024. ఎస్, అది 2014, ఇది 2024. ఆనాటి కాంబినేషన్ ఇప్పుడు ఉండకపోవచ్చు. మోడీ సారథ్యంలో మోడీ పేరు చెప్పి ఎన్నికలకు వెళ్తాం, ఏపీలో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. మధ్యలో జనసేనను కూడా ఆయన ఇంక్లూడ్ చేశారు. మా మిత్రపక్షం కాబట్టి జనసేన మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. టీడీపీ పేరు ఎక్కడా కూడా చెప్పలేదు. 2014 నాటి కాంబినేషన్ రిపీట్ కాదని కూడా అన్నారు. కాబట్టి ఆప్షన్ 2లో బీజేపీని తప్పించడం అనేది జరిగింది. అలా కాకుండా తన మిత్రపక్షంగా ఇప్పటివరకు బీజేపీతో కలిసి ఉన్న ఆ పొత్తును విడనాడి పవన్ కళ్యాణ్ టీడీపీతో జతగలుస్తారా, ఆ పార్టీని వద్దనుకుని ఆ విధంగా ఇటువైపు రాగలుగుతారా అనేది మనం అంతా కూడా డిస్కస్ చేయాల్సిన అంశం. కృష్ణారావు గారు, ఎస్, ఆప్షన్ 2 చూశారు మీరు. ఆప్షన్ 2 ఆప్షన్ 2 గురించి చెప్పాలంటే జనసేన టీడీపీ కలిసే అవకాశాలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఖరారు అయిపోయినట్టే. ఒకవేళ భారతీయ జనతా పార్టీ చేరినట్టు, లేకపోతే వీళ్ళిద్దరు అయితే గ్యారంటీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు వేవు లెంతులు, వీళ్ళిద్దరు మాట తీరులు, వ్యవహారం, ఒక్కళ్ళని అయితే మనం పనిచేయలేం అందరం కలిసికట్టుగా అనే మాట అది కొంచెం విచిత్రంగా కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.9 అంటే ఆల్మోస్ట్ 50% ఓటు మొన్న వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పార్టీకి 40% వచ్చింది. కానీ ఈయనకమ్మో 5.6, 6.5 ఈయనకి వచ్చింది జనసేనకి. వాళ్ళకేమో 100 కన్నా కొంచెం తక్కువ ఆయనకు వచ్చాయి బీజేపీకి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీరే బయట వేశారు. అందులో ఏమన్నారంటే ఆయన డిపాజిట్లు పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడిపోతున్నారు, వాళ్ళు గ్రామాలకు వెళ్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది, అది ఇది అన్నారు. వాళ్ళకి డిపాజిట్లు పోతే ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 50% ఆఫ్ ది ఇయర్స్, అంటే మోర్ దాన్ 20 years అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం. అది ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంటే ప్రజలు మళ్ళా ఈ ఓట్లు చీలిపోకుండా ఏదో పవన్ కళ్యాణ్ 5-6% తీసుకుంటేనో, బీజేపీ 2% తీసుకుంటేనో, సిపిఐ 0.5% తీసుకుంటేనో దానికి ఎందుకు బెదిరిపోతున్నాడో అర్థం కావడంలా. ఇదేంటంటే ఈసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో చేసిన ఏకైక పొరపాటు ఆయన చేశాడు. అంటే ఎలక్టరల్ పాలిటిక్స్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా మొన్న వెళ్ళాడు 2019లో, ఓడిపోయాడు. సో ఆ పొరపాటు చెయ్యం, మళ్ళీ ఎవరో వాళ్ళు తగులుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు జనసేన అయితే కొంచెం కులపరంగా కూడా మంచి కాపు, బలిజ, ఒంటరి, తొంటరి ఈ ఓట్లన్నీ కూడా మనం వస్తాయని చెప్పి ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అదీను ప్లస్ తెలుగుదేశం పార్టీ ఓటు కలిపి కానీ గ్యారంటీగా వస్తాము అనేది. బీజేపీ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వాళ్ళు రాకపోతే వచ్చే పార్టీలు సిపిఐ, సిపిఎం వీళ్ళలాగా ఉన్నారు. అంటే గత ఎన్నికల్లో కృష్ణారావు బీజేపీ సింగిల్గా పోటీ చేసినప్పుడు ఆ పార్టీకి వచ్చింది చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్. జనసేన పార్టీకి మీరు చెప్పినట్టు 6% ఓటింగ్ వచ్చిందేమో కానీ బీజేపీకి అది ఎక్కడా కూడా లేదు. 1% ఓటు, బేసిక్గా 1%, 1.5 వచ్చినట్టు నామినల్ మాత్రమే. కానీ మీరు చెప్పిన అనాలిసిస్ ప్రకారం 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు లేకపోవటం వల్ల కేవలం జనసేన పోటీ చేసిన చోట 38 స్థానాల్లో, నోట్ చేసుకోవాలి, 38 స్థానాల్లో కేవలం జనసేన ఓట్లు చీల్చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఎస్, ఒకవేళ జనసేన టీడీపీ కలిసి ఉండుంటే 23 సీట్లకు పరిమితం అయి ఉండేది కాదు గత ఎన్నికల్లో. ఆ 38 కూడా కలుపుకుంటే 23 యాడ్ అయితే దాదాపు 60 సీట్లకు పైగా వీళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బలమైన స్థానం ఉండేది, అవునా కదా? ఒకటేంటంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, ఇవాళ వీళ్ళిద్దరూ కలిశారు, ఇప్పుడు ఆయన 40, ఇందులో 5, వాళ్ళలో 10, ఇవన్నీ కలిపేస్తే 50 అలా అనడానికి ఎక్కడా లేదు, తప్పది. అది వచ్చిన ఎన్నికల ఫలితాలను బట్టి, రిజల్ట్స్లో ఒక ఓట్ల శాతాన్ని బట్టి మనం వేస్తున్నాం. కానీ కాంబినేషన్ మారినప్పుడల్లా అలాగే వచ్చేయడం లేదు. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు మనం ఇందాక కూడా మాట్లాడారు, మహాకూటమి పెట్టాడు రాజశేఖర టైంలో అని. రాజశేఖర టైంలో పెట్టే మహాకూటమి విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి 2009లో అప్పుడు చిరంజీవి పార్టీ, ప్రజారాజ్యం పార్టీ వస్తే ఇటు వైఎస్ఆర్ పార్టీని, అటు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎదుర్కోవడానికి ఈయన కూడా మహాకూటమి పెట్టారు. అందులో టిఆర్ఎస్ కూడా ఉంది, టిఆర్ఎస్ జాయిన్ అయింది, లెఫ్ట్ పార్టీ జాయిన్ అయ్యాయి. ఎస్, అదే ఇన్ని జాయిన్ అయితే ఏమైంది, రాలేదు కదా. ఎస్, సో ఈ మహాకూటమి అలా కాకుండా మొన్న టిఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్తో మొట్టమొదటిసారి పొత్తు కుదుర్చుకుని
తెలంగాణలో కూడా మహాకూటమి ఏర్పాటు చేశారు కదా Yes, yes, 2018 ఒక్కొక్క నిమిషం సార్. కృష్ణారావు ఆప్షన్ 3కి వెళ్దాం. ఆప్షన్ 2 చూసాము. జనసేన టీడీపీ మాత్రమే గెలిస్తే, వితౌట్ బీజేపీ, జనసేన బీజేపీ మాత్రమే గెలిస్తే ఎలా ఉంటుంది ఈక్వేషన్ అన్నది ఆప్షన్ 2లో చూసాం. ఆప్షన్ 3కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఆప్షన్ 3లో జనసేన ప్లస్ బీజేపీ వితౌట్ టీడీపీ లేకుండా కేవలం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది ఈ ఈక్వేషన్. ఎందుకంటే ప్రస్తుతం ఈ రెండు కూడా జాయింట్ ఫ్రెండ్స్ అన్నట్టు. వీళ్ళిద్దరు ప్రస్తుతం గత 2 ఏళ్లుగా జనసేన బీజేపీ కలిసే ఉన్నాయి, ఉప ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. కాబట్టి 2024 ఎన్నికల్లో కూడా 175 స్థానాల్లో వీళ్ళిద్దరూ సీట్లు షేర్ చేసుకుని పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్. అదే జరిగితే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలోను, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. కలిసి పోటీ చేసిన సందర్భంలో విచిత్రం ఏంటంటే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కావచ్చు, అటు బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో కావచ్చు, ఈ 2 ఉప ఎన్నికల్లో కూడా నిజానికి డిపాజిట్లు రాలేదు. సో ఇది కొంత ఆసక్తికరమైన అంశం. బహుశా ఈ సాహసం చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఉప ఎన్నికల తీరు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరని రాజకీయ నాయకులు సహజంగా చెప్తూ ఉంటారు. కాబట్టి సో ఉప ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ని కంపేర్ చేసుకుంటారా, లేకపోతే అదే ఈక్వేషన్తో ముందుకెళ్తారా అన్నది మనం ఇక్కడ ఒకసారి చూడాల్సి ఉంటుంది. కృష్ణారావు, ఇందులో మీరు చెప్పిన ఆప్షన్ 3 సంగతి చూస్తే ఈ 2 పార్టీలకి ఇంతవరకు అధికారం ఎప్పుడు కట్టబెట్టల నేరుగా, భారతీయ జనతా పార్టీకి కానీ లేకపోతే జనసేనకి కానీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంబినేషన్ అనుకుందాం, బీజేపీ అండ్ జనసేన. తెలుగుదేశం అంటే 5-6 సార్లు గెలిచింది, 15 సార్లు ఓడిపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓడింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఓడింది. అదే వీళ్ళిద్దరికీ లేదు. సో వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని మీరు పొద్దున కూడా మీరు నడిపించారు కదా బులెటిన్, అలా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి వీళ్ళు ఏదైనా వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బై ఆల్ ది మీన్స్ ఆయన పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి ఉండొచ్చు. అది ఎలా ఉన్నా కూడా ఈజ్ మోస్ట్ పాపులర్ మాస్ లీడర్ ఆయన. అంటే మాస్ అంతా ఎంతో ఉన్నట్టు కదా, గీటింగ్లకి పెడితే జనాలు రావడం, వ్యవహారం అంటే మంచి అప్పీల్ ఉన్నవాడు, సినిమా యాక్టర్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఓట్లుగా కన్వర్ట్ అవుతాయా అనేది పెద్ద ప్రశ్న. బట్ ఎప్పుడైతే ఒక జనరల్ ఎలక్షన్ వచ్చిందో, బై ఎలక్షన్ పక్కన పెట్టాడు. బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2013కు ముందు అన్ని బై ఎలక్షన్లోనూ గెలిచింది. బట్ 2014 వచ్చేది మళ్ళీ తెలుగుదేశం గెలిచింది కదా, అది జనరల్ ఎలక్షన్స్ లో ఆంధ్రలో. అంటే మీ ఉద్దేశం కృష్ణారావు, మీ ఉద్దేశం సింగిల్ గా జనసేన వెళ్ళే అవకాశం లేదు, అలాగే సింగిల్ గా టీడీపీ వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ సంగతి కూడా మనం ఇక్కడ ఒకసారి డిస్కస్ చేద్దాం. సరే, జనసేన అంటే 2014 ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి కాసేపు జనసేన పక్కన పెట్టి బీజేపీ గురించి డిస్కస్ చేస్తే, టీడీపీతో పొత్తు లేకుండా, తెలుగుదేశం పార్టీతో ఏపీలో పొత్తు లేకుండా ఏ ఎన్నికల్లో అయినా బీజేపీ నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన సందర్భాలు ఉన్నాయా? సింగిల్గా పోటీ చేస్తే ఉన్నాయి, సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఉన్నాయి కదా. 1998లో చేశారు కదా వాళ్ళు. ఓకే, కాకినాడ, రాజమండ్రి ఇవన్నీ గెలిచారు కదా వాళ్ళు. 4 లోక్సభ స్థానాలు గెలిచారు కదా. ఇక్కడ తెలంగాణలో విద్యాసాగర్ రావు గారు గెలిచారు, దత్తాత్రేయ గారు గెలిచారు. ఇవన్నీ వాళ్ళు సింగిల్ గా చేసినప్పుడు ఇప్పుడు 19.85% వచ్చింది వాళ్ళకి. ఓకే, మొత్తం 91 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి 2 రాష్ట్రాలు, ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఓటు పర్సెంటేజ్ 19.95. అది మళ్ళీ తగ్గుతూ వచ్చి చివరికి మళ్ళీ 2%, 1%, 0.5%, నోటా కన్నా తక్కువ, ఇక అలా ఏదో తగ్గింది. కానీ బట్ ఇక్కడ ఒకటేంటంటే, మీరు ఆలోచించండి, మీరు సీనియర్ కరస్పాండెంట్, మొన్న మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని విశ్లేషణ చేస్తూ, త్యాగాలంటే అర్థం ఏంటంటే సీట్లు తగ్గుతాయి, వేరే వాళ్ళకి మన పొత్తుల్లో పోతూ ఉంటాయి, కాబట్టి మీరందరూ సిద్ధపడండి రా తమ్ముళ్ళు అని చెప్పినట్టుగా మీరు కరెక్ట్ గా చెప్పారు ఆ రోజు. సో అలాగే ఇవాళ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతుంది అంటే, పోవాలి అని అనుకుంటే జనాలు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం కనిపిస్తుంది కదా, లేదు జనసేన కనిపిస్తోంది, జనసేన బీజేపీ కాంబినేషన్ కనిపిస్తోంది. ఇది కాకు వీళ్ళకి ఏమిటంటే, వీళ్ళ భయం ఏంటంటే, వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు ప్రతిపక్షాలు భయపడుతున్నట్టు దీనికి బట్టి చాలా స్పష్టంగా కలుస్తోంది. ఇవాళ ఏంటంటే మన అందరం కలిస్తే తప్ప ఓడించలేమన్న ఇంప్రెషన్. తప్పు కదా అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 40 వచ్చింది ఆల్రెడీ, 40%. ఇంకో అక్కడ వ్యతిరేకత పెరిగితే ఈయన గ్రాఫ్ పెరిగి వాళ్ళ గ్రాఫ్ తగ్గితే సరిపోతుంది కదా. మీరు అన్న పాయింట్ అన్ని పార్టీల్లో కనిపిస్తోంది. సింగిల్ గా వెళ్తే మనం గెలవలేమని జనసేన అని పవన్ కళ్యాణ్ నోటి అంటే అదే మాట వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందన్నమాట పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చింది, చంద్రబాబు నోటి నుంచి వచ్చింది.
సోమవీర్రాజు నోటెమట మాత్రమే రాలేదు. అయితే ఒక్కొక్క నిమిషం అండి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి అంటున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటూ ఏకంగా సీఎం జగన్ నోటి వెంట నుంచే పదే పదే ఇదే మాట రిపీట్ అవుతూ వస్తుంది. అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్న సందర్భంలో. అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి ఒక మాట అంటూ ఉన్నారు, దమ్ముంటే మా మాదిరిగా సింగిల్గా పోటీ చేయండి అంటూ సవాల్ విసురుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అది పవన్ కళ్యాణ్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు, టీడీపీకి కావచ్చు. చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు పదే పదే అదే మాట అన్నారు, నువ్వు దమ్ముంటే పొత్తులు లేకుండా మళ్ళీ 2019 మాదిరిగా సింగిల్గా పోటీ చేయగలవా అని. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట అంటూ ఉన్నారు. అంటే ఒకవేళ వీళ్ళందరూ కలిస్తే మేము ఓడిపోతామన్న భయంతో వాళ్ళు అంటూ ఉన్నారా, కాన్ఫిడెన్స్తో అంటూ ఉన్నారా? ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. పొత్తుల రాజకీయాలకు సంబంధించి వైసీపీ నుంచి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్ ఎలా చూడాలి? 2 రోజుల క్రితమే చంద్రబాబు పొత్తులకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ కామెంట్స్ చేశారు. పొత్తులకు సంబంధించి ఎలా అయినా వైసీపీని అధికారంలోకి రాకుండా చూడాలి అని పవన్ కామెంట్ చేశారు. ఎలా చూస్తారు? దానికి రాకుండానే పారిపోయే పిరికి పందల్లా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు మేము ఎంత బలంగా ఉన్నామనేది నగ్న సత్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, ఆయన ఎదుర్కోవాలంటే పొత్తు కావాలి. పవన్ కళ్యాణ్ మాటలు ఈ రోజున ఎంత బలంగా ఉన్నాం, బలిష్టంగా ఉన్నాం, ప్రజల్లో సంక్షేమ అభివృద్ధి ఫలాలతో బ్రహ్మాండంగా ఉన్నారన్న దానికి నిదర్శనమే ఈరోజు పవన్ కళ్యాణ్. పొత్తులేంటి మీరు? పిరికి పందలు పెట్టుకుంటారు పొత్తులు, పనికి మాలిన వాళ్ళు పెట్టుకుంటారు పొత్తులు, కలేజాలని దద్దమ్మలు పెట్టుకుంటారు పొత్తులు. ఎంతగా దిగజారిపోయారంటే ఇద్దరు కూడా కలిసి ఆడే నాటకానికి ఇది పరాకాష్ట. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్. మేము బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని చూసి భయపడి ఇందా కృష్ణారావు గారు అన్నట్టే, కృష్ణారావు అన్న మాటే జోగి రమేష్ నోటి అంటూ కూడా వచ్చింది. మేము అంత బలంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ జనాల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని చూసి భయపడే వీళ్ళందరూ పొత్తుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు, కలవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది జోగి రమేష్ చేసిన మాట. ఒకసారి కృష్ణారావుతో మాట్లాడే ముందు ఇప్పటివరకు ఆప్షన్ 3 3 ఆప్షన్స్ చూసాం. ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్న అద్భుతం జరగాలి అంటే 3 ఆప్షన్స్ చూసాం. సో ఆప్షన్ 4 కూడా చూద్దాం. ఈ ఆప్షన్ 4 అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బహుశా సాధ్యమా అసాధ్యమా అనేది కృష్ణారావు గారు చెప్తారు, ప్రజలు చెప్తారు. జనసేన ప్లస్ బీజేపీ ప్లస్ లెఫ్ట్ పార్టీలు, నిజంగా చెప్పుకుంటా కూడా కొంత విచిత్రంగా ఉంటుంది. బీజేపీ లెఫ్ట్ పార్టీలు ఇటు ఎర్ర జెండా కాషాయ జెండా కలిసి పోటీ చేస్తాయా, మధ్యలో జనసేన పార్టీ జెండాతో కలిసి అనేది నిజంగా ఆసక్తికరమైన ఇష్యూ, డిస్కస్ చేయవలసిన ఇష్యూ. ఎందుకంటే దేశ చరిత్రలో ఈ 2 పార్టీలు కాషాయ జెండా ఎర్ర జెండాలు కలిసి పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయా లేదా అన్నది మనం ఒకసారి కృష్ణారావు గారితో మాట్లాడదాం. అయితే ఈ ఆప్షన్ 4 అనేది ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు ఈ ఆప్షన్ 4 పెట్టామంటే పవన్ కళ్యాణ్ ఇందాక చేసిన వ్యాఖ్యల్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి కనపడింది. దీన్ని ఉద్దేశించే ఎందుకు కలవకూడదు అన్న దాని మీద పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. జనసేన బలం చాలా బలోపేతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో ఎవరెవరు కలిసి వస్తారో ఏమో నాకు ఈ రోజుకి నాకు తెలియదు. ఇది నా కోరిక. ప్రత్యామ్నాయం ఒక బలమైన శక్తి ఉండాలి. గతంలో కూడా ఎమర్జెన్సీ టైంలో దేశం అట్టుడికి పోతున్నప్పుడు 70ల్లో ఆ రోజున జనసంఘ్ కానీ జనతా పార్టీకి ఇలా అన్ని పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కలిసి వచ్చి ఆ రోజున కాంగ్రెస్, ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్కి ఎదురుటి నిలిచింది. పవన్ కళ్యాణ్ చేసిన ఆ కామెంటే ఈ ఆప్షన్ పెట్టడానికి మూల కారణం. నిజంగా కాషాయము ఎర్ర జెండాలు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవటానికి పోటీ చేస్తాయా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. కిషోరావు సాధ్యమేనది ఆయన, ఎందుకంటే 1977 ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీని ఎదుర్కోవటానికి జనసంఘ్ వాళ్ళు కూడా ఈ విధంగానే కలిశారు అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జనసంఘ ఆ రోజు జనతా పార్టీలో మెర్జ్ అయింది. 5 పార్టీలు కూటమి కదా జనతా పార్టీ అనేది, జయప్రకాష్ నారాయణ గారు ఇచ్చిన పిలుపుతో. కమ్యూనిస్టులు అప్పుడు విడిగానే చేశారు, అది పక్కన పెడితే ఆయనకి అవగాహన సంగతి పక్కన పెడితే మీరు అడిగిన వ్యవహారం 2 దృష్టాంతాలు అయితే ఇదే రాష్ట్రంలో జరిగాయి. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 1984 లోక్సభ, 1985 అసెంబ్లీలో బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, అంటే జనసేనలో అవి లేవనుకోండి, అదే మీరు చెప్పిన ఎర్ర జెండాలు కాషాయ జెండాలు
పచ్చ జెండాలు అన్ని కలిసి ఆల్ జెండాలు కలిసిందే అది ఒక ఎలక్షన్ అయితే జరిగింది. 84 లోక్సభ, 85 అసెంబ్లీ. అయితే దానికి వాళ్ళు ప్రతిదానికి అంటే మిగతా పార్టీలు ఏంటంటే బూర్జువా పార్టీలు అంటారు కదా, కమ్యూనిస్టు ప్రతి వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరూ బూర్జువా పార్టీలు అంటారు. వాళ్ళు ఆ రోజు ఏం చెప్పుకున్నారంటే మా పొత్తు తెలుగుదేశంతోనండి, మేము బీజేపీతో పెట్టుకోలేదు, తెలుగుదేశం మాకు ఇన్ని సీట్లు ఇచ్చింది, మీరు పోటీ చేయండి 19 స్థానాల్లో సిపిఐ అని మేము చేశాము, అంతే తప్ప మిగతా మేము పోటీ చేయకూడదు అనుకున్నాం. అలాగా చాలా అతి తెలివి ప్రదర్శించే వాళ్ళు మేము బీజేపీతో మేము పొత్తు లేదు, ఇటువైపు అలా పెట్టుకున్నాం అని చెప్పారు. అలాగే 1985 అసెంబ్లీలో కూడా అలాగే జరిగింది. 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు సంకీర్ణంలో మాత్రం లేరు, ఓన్లీ బయట నుంచి మద్దతు ఇవ్వడం తప్ప ఎవరికి వాళ్ళుగా. ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆప్షన్ 4 అనేది ఎంతవరకు సాధ్యమండి ఏపీలో? అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. అప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడే పుట్టిన పార్టీ, 1980లో పుట్టిన పార్టీ. ఇప్పుడు బలమైన అప్పుడే 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టింది. 3 ఏళ్లలో తెలుగుదేశం పుట్టింది. 1984 లోక్సభ ఎన్నికల్లో గెలిచినవి 2 సీట్లు బీజేపీ. వాళ్ళ ఫస్ట్ లోక్సభ ఎన్నికలు వాళ్ళది. భారతీయ జనతా పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ లోక్సభ ఎన్నికలు 1984లో 2. అందులో ఒకటి మన హనుమకొండలో పివి నరసింహారావు గారు ఓడించాడు ఆయన, చందుపట్ల జంగారెడ్డి గారు, ఈ మధ్య చనిపోయారు కూడా ఆయన. సో అదొక సీటు. 85, 89 తర్వాత ఇప్పుడు బీజేపీ ఏంటంటే జాతీయ స్థాయిలోనే 300 పైన లోక్సభ స్థానాలు ఉండి వాళ్ళ గ్రాఫ్ అలా పెరుగుతోంది, ఎక్కడ తగ్గలేదు కదా. 2 సీట్లతో మొదలయ్యి అంటే ఏపీలో ఆ 2 కలిసి జనసేనతో కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇలా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా బీజేపీకి బద్ధ వ్యతిరేకులుగా తయారయ్యారు. కాంగ్రెస్ మించి బద్ధ వ్యతిరేకులుగా, బీజేపీ ఉంటే మేము ఉండం, బీజేపీ ఉంటే అది చెయ్యం ఇది చెయ్యం అని, రెండోది జాతీయ స్థాయిలో ఒక సమాఖ్య ఒక ఫ్రంట్ ఏర్పడాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సో అంటే రిలేషన్స్ బాగా స్ట్రెయిన్ అయిపోయాయి, అది నేను చెప్పే పాయింట్. దాంతో అలాగే బీజేపీ కూడా అవసరం ఏముంది, కమ్యూనిస్టులతో కలుపుకోవాల్సిన. ఇప్పుడు రెండోది నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కృష్ణారావు థ్యాంక్ యూ. యాక్చువల్లీ సమయం ముగిసింది. మీరు చెప్తున్న అనాలిసిస్ అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. ఎవరికి చాలా మంది జనాలకు తెలియని సబ్జెక్ట్ అంతా కూడా వస్తుంది. అయితే సమయం ముగిసింది, అందువల్ల దీన్ని బ్రేక్ చేస్తూ ఉందాము. సో చూద్దాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా అద్భుతం జరగాలి అంటే ఉన్న ఆప్షన్స్ ఏంటనేది మనం 4 ఆప్షన్స్ని కూడా డిస్కస్ చేసాం. 4 ఆప్షన్స్లో ఉన్న అవకాశాలు ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో అద్భుతం జరగడానికి వీటిల్లో దేన్ని పవన్ కళ్యాణ్ చూజ్ చేసుకుంటారనేది మనం చూడాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఆయన బీజేపీతో కూడా కలవకుండా బీఎస్పీతో, బహుజన్ సమాజ్వాదీ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. ఏకంగా ఉత్తరప్రదేశ్ వెళ్ళి మాయావతిని కలిసి మరీ కొన్ని సీట్లను బీఎస్పీ కేటాయించారు. అలాగే లెఫ్ట్ పార్టీలు బీఎస్పీ అండ్ జనసేన కలిసి పోటీ చేశారు. దారుణమైన ఓటమిని వాళ్ళు చూరుకున్నారు. కేవలం 175 స్థానాల్లో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే కేవలం ఒకే ఒక్క స్థానం, అది కూడా వెస్ట్ గోదావరి నుంచి కేవలం ఒకే ఒక్క స్థానం నుంచి జనసేన మాత్రమే గెలగలిగింది. మిగిలిన అన్ని స్థానాల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితుంది. కాబట్టి సో అలాంటి సంచలన నిర్ణయం అయితే అద్భుతం చేయడానికి ఈసారి పవన్ కళ్యాణ్ తీసుకోబోరు. కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఆయన ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది కృష్ణారావు గారు చెప్తున్నమాట. అదే క్రమంలో తన మిత్రపక్షం బీజేపీని కూడా తీసుకుని అదే కూటమిలోకి తీసుకెళ్తారు అనేది మరో పక్క జరుగుతున్న డిస్కషన్. ఇక లెఫ్ట్ పార్టీలు ఆయన ఏం చేస్తారు? లెఫ్ట్ పార్టీలు అయితే తెలుగుదేశం పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నాయని నిన్న రామకృష్ణ కూడా TV9తో మాట్లాడిన సందర్భంలో చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అద్భుతం జరగడానికి ఏమేమి జరగబోతున్నాయి, ఎన్ని పార్టీలు కలవబోతున్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి TV9.